ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు హాజరయ్యారు. రాజకీయాల్లోకి బూచేపల్లి కుటుంబం ప్రజలకు సహాయం చేయడానికి వచ్చిందని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. తాను ఉన్నంత వరకు దర్శి ప్రజలకు సేవ చేస్తానన్నారు. ప్రకాశం జిల్లా ప్రజల అభిమానం అనంతమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. జగన్ను మళ్లీ సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి గత సుమారుగా 35 సంవత్సరాల నుంచి రాజశేఖర్ గారి కుటుంబంతో కలిసిమెలిసి నడిచి మేమైతే రాజశేఖర్ గారితో నడిచాము, జగన్తో నడిచాము. కానీ రాజారెడ్డి గారితో కూడా నడిచి రాజకీయం చేసిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఇంత మంచి వ్యక్తి, ఇంత సీనియర్ నాయకులు మన పార్లమెంట్ కు వచ్చి మన మీద నమ్మకంతో జగన్ ఒంగోలు పార్లమెంట్ చెవిరెడ్డి గారికి బాగుంటది, భాస్కర్ రెడ్డి అన్న బాగుంటది అని చెప్పేసి మా దగ్గరికి పంపించడం నిజంగా మా దర్శి ప్రజలందరూ అదృష్టం చేసుకున్నామన్నా. అందరికీ సహాయం చేసి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా సహాయం చేసిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నమ్మకం అయితే ఈ ప్రాంతంలో మీతో ఒకరిగా ఉండమని పంపించారు. మీరందరూ జగనన్న మాకు మంచి అభ్యర్థిని పంపించావు, మంచి వ్యక్తిని పంపించావు, మంచి పార్లమెంట్ సభ్యుని పంపించావు, మేము నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని జగనన్నకి మీరందరూ కృతజ్ఞత చెప్పుకునేలాగా భయంతో బాధ్యతగా పనిచేస్తానని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. నేను వ్యాపారాల కోసం పదవుల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు. పదవి ఉంటే వ్యాపారాలు చేసుకోవచ్చని నమ్మే వ్యక్తిని అంతకన్నా కాదు. ఎప్పుడో ఒకప్పుడు వచ్చి కనిపించి ఇంటికి పిలిపించి మాట్లాడే వ్యక్తిని కాదు. నాకు తెలియదు కూడా, చిన్నప్పటి నుంచి కూడా తెలిసిందల్లా కూడా ప్రజలతో ఉండడమే. రాజశేఖర్ గారి కుటుంబం జగన్ ఇచ్చిన ఆదేశాలను పాటించడమే తప్ప